ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ భక్తుడు దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడు. ప్రతి మనిషికి నాకు ఒక వరం ఇస్తే బాగున్ను, నా కోరిక తీరిస్తే బాగున్ను అనుకుంటాం. కానీ ఈ భక్తుడు ఒక వరం అడుగుతున్నాడు. చూడండి, ఏం వరం అడుగుతున్నాడంటే, కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ చరణం చదువుదాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ భక్తుడు ఒక వరం అడుగుతున్నాడు. ఆయన నాకు ఇంత బంగారం ఇవ్వు అని అడగట్లా, ఐశ్వర్యము అని అడగట్లా, వజ్ర వైదుర్యాలు ఇవ్వు, నాకింత ఫ్లాట్స్ ఇవ్వు అని అడగట్లా. ఏమడుగుతున్నా తెలుసా? ప్రభా, నాకు ఒక వరం కావాలి ప్రభా. ఏంటి చెప్పు ఆ వరం అంటే అంటాడు, అయ్యా, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు ఆయన సన్నిధిలో నివసింపబోతున్నట్లుగా నాకు ఒక వరం అడుగుతున్నాడు. ఈ భక్తుడు ఎంత అద్భుతమైనటువంటి ఆశ చూడండి. నాకు రాజు సింహాసనము అడగట్ల, నాకు ఐశ్వర్యము అంతస్తులు ఇవ్వు అని అడగట్ల. నా జీవితకాలం అంతా నీ మందిరములో నివసింపబోతున్నాను. నీ ప్రసన్నత నేను చూడాలనుకుంటున్నాను. నీ వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్నాను. అది ఒక వరం చాలు ప్రభు అని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వరం ఏంటి? నీ కోరిక ఏంటి? ఆయన కోరిక అదే చెప్తున్నాడు. ఆయన దేవుడు ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా తీర్చాడు ఈ భక్తుడైన దావీదు కోరిక. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక అడవిలో ఇదే ఒక 3 చెట్లు మాట్లాడుకుంటూ ఉన్నాయట. ఆ చెట్లు ఒక బాటసారి ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు సొమసిల్లి పడిపోయాడంట. అప్పుడు ఆ చెట్టు కిందకి పిలిచి, ఆ చెట్టు కింద ఆ చెట్టు గాలికి ఆ బాటసారికి సేద తీరాడంట, విశ్రాంతి పొందాడంట. మరొక చెట్టు అతనికి చక్కని పళ్ళు ఆ చెట్టు అందించిందంట. ఇతనికి చక్కగా తిన్నాడు, ప్రాణం తెప్పరిలేంది. మరొక చెట్టు దాహాన్ని అతనికి సమకూర్చిందంట. ఇదంతా కూడా చూసినటువంటి ఒక దేవదూత, గాబ్రియేలు దేవదూత అనుకోండి. ఆ దేవదూత, అబ్బా, ఎంత ఉదార స్వభావం కలిగినటువంటి, మంచి స్వభావం కలిగినటువంటి చెట్లు, చాలా మంచి పని చేశారు మీరు అనుకున్నప్పుడు, ఆ దేవదూతలు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ వరం అడిగినంత, మీకేం వరం కావాలో కోరుకండి, నేను మీకు ఇస్తాను, మీరు ఎంతో మంచి పని చేశారు అందంట. అప్పుడు ఒక చెట్టు కోరుకుందంట, అయ్యా, నేను ఒక అద్భుతమైనటువంటి రాణిగారులు ఆభరణములు, వజ్ర వైదుర్యాలు మరి దాచుకునే ఒక ఆభరణాలు పెట్టిగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆభరణాలు దాచుకునే పెట్టిగా ఉండాలి. దాన్ని చూసి ప్రపంచం అంతా మెచ్చుకోవాలన్నంట. అంటే రాణిగారులు ఆభరణాలు దాచుకునే పెట్టి నేను అవ్వాలి, దాన్ని చూసి ప్రపంచం అంతా కూడా దాన్ని మెచ్చుకోవాలన్నంట. సరే, నీ కోరిక తెచ్చిన పో అన్నంట దేవదూత. సరే, 2 ఏమందంటే, అయ్యా, నేను ఒక బ్రహ్మాండమైన వాడగా నేను తయారు చేయబడాలి. రాజులు అందులో వారు సంచరించాలి. అందులో రాజులు మరి సముద్రాలు దాటడానికి నన్ను ఉపయోగించుకున్నారు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎంత పెద్ద మరి పెనుగాళ్ళు వచ్చినా
నేను ఆ తుఫాను నిలబడి వాళ్ళని సురక్షితంగా దాటించినట్లుగా నా బలాన్ని నా సామర్థ్యాన్ని మెచ్చుకునేటట్లుగా నేను తయారవ్వాలనుకుంటున్నాను అందంట. సరే పో, ఇచ్చానన్నట్ట. మూడో చెట్టు అడిగిన నీ వరం ఏంటని అడిగితే, నీ కోరిక ఏంటని అడిగితే అదందంట, నేను ఈ 2 చెట్ల కన్నా, నేను ప్రపంచంలో అన్ని చెట్ల కన్నా ఎత్తైన స్థితిలో ఉండాలనుకున్నాను అన్నట్ట. అప్పుడు సరే నీ కోరిక తీరింది పో అన్నాడంట దేవదూత. అర్థమైందండి. అప్పుడు కొంతకాలం గడిచింది, ఆ చెట్లు అలాగే ఉన్నాయి. ముగ్గురు అనుకుంటున్నాయి అంట, ఏంటి దేవదూత మనకు వరం ఇచ్చి వెళ్ళింది, ఇంతవరకు మనం పట్టించుకోవట్లేదు, ఏమీ లేదు అని అలాగే దిగాలమంటున్నాయి అంట. ఈలోపు కొంతకాలానికి చెట్లు కొట్టేవాడు వచ్చాడు. ఆ 3 చెట్లు నరికేశాడు. అనుకుంటున్నాయి మన కోరిక నెరవేరుతుంది అనుకున్నాయి. ఈలోపు అలాగే ఎండలో పడేశారు. అలాగే ఉన్నాయి, అవి కూడా అలాగే ఎండకి ఎండుతూ ఉన్నాయి, మళ్ళీ నీరసెళ్ళిపోయినాయి. అప్పుడు ఆ కార్పెంటరీ వచ్చి ఒక చెట్టుని తీసుకొచ్చి దాన్ని చక్కగా ఒక పశువుల తొట్టి తయారు చేసినట్ట. పశువులు మేతేస్తారు కదా పల్లెటూరులో, ఆ చెట్టు తయారు చేసి ఆ తొట్టిని తయారు చేసినట్ట. తీసుకెళ్ళి దాన్ని పశువుల బాకులో పడేశాడంట. అప్పుడు అది చట్టందంట, ఆ దేవదూత నన్ను మోసం చేశాడు. రాణిగారు ఆభరణాలు దాచుకునే పెట్టిగా, నేను ఒక ప్రపంచం అంతా నన్ను చూసి మెచ్చుకునే పెట్టిగా, నేను ధనము బంగారం వైదుర్యాలు నేను ధనవంతురాలుగా ఉండాలని కోరుకుంటే ఈ పేడ ఈ రోత అంత ఉన్న పశువుల దొడ్లో పడేశారు, నన్ను మోసం చేశాడు దేవదూత అని ఈ చెట్టు ఎంతో దిగాలమంట కూర్చుందంట. అదే రోజు రాత్రి ఒక యవనస్తురాలు ఆ పశువుల తొట్టులోకి వచ్చి, ఆ పశువుల పాకలోకి వచ్చి ఒక పసిబిడ్డని పొత్తుగొలతో చుట్టుపెట్టి ఆ పశువుల తొట్టులో పండిపెట్టిందంట. అప్పుడు ఆ పశువుల తొట్టు అనుకుందంట, నా బ్రతుకే ఇలాగ అయిపోయింది, ఈయన భార్య భర్తలు ఎవరు నాకంటే దరిద్రులాగా ఉన్నారు, ఇంకా వాళ్ళకి చివరికి ఇల్లు వాకిలు కూడా లేదట్టుకుంటా, వాళ్ళే ఒక మనుషులు నా తొట్టులో పండిపెట్టాడు అనుకుంటుందంట. ఈలోపు అక్కడికి కొంతమంది జ్ఞానులు, కొంతమంది గొల్లలు వస్తారు కదా, వచ్చారు. అప్పుడు మరి అడుగుతుంది, ఏంటయ్యా అని అడిగితే, పరలోకు నుండి గాబ్రియల్ దేవదూత వచ్చింది, ఆ దేవదూత మాతో ఈ విషయం చెప్పింది అన్నట్ట. వెంటనే తొట్టే, దేవదూత ఏం చెప్పింది? ఆ దేవదూత నాకు కోరిక చెప్పింది, నా వరం తీరుస్తానని చెప్పింది అన్నప్పుడు, సర్వోన్నతమైన దేవుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయన పశువుల తొట్టులో పరుండి పెట్టారని మాకు చెప్పింది. మరి మొత్తం వెతుకొచ్చాం, ఈ పశువుల తొట్టులో ఈ పరుండి పెట్టింది సర్వోన్నతమైన దేవుడే, సర్వోన్నతమైన దేవుడి దూతలు ఇక్కడ ఉన్నారు అని అనేవారికి ఆ పెట్టి ఆశ్చర్యపోయింది. అప్పుడు వెంటనే సాగిలిపడి బంగారము బోలమును తర్వాత తెచ్చిన కానుకలు అందరూ సాగిలిపడి మొక్కు నమస్కరిస్తూ ఉన్నారు. ఈ పెట్టి ఆశ్చర్యపోయింది. నేను రాణిగారు పెట్టి ఆభరణాలకి నేను అందరూ మెచ్చుకుంటారనుకుంటే, సాక్షాత్తు సర్వోన్నతమైన దేవుడే, రాజులకు రాజైన దేవుడే నా పెట్టిలో వచ్చేసాడు. అంతకు మించిన మహాభాగ్యమే ఉంది. ఈ ప్రపంచం అంతటా ఈ క్రిస్మస్ పండుగ వచ్చిందంటే నన్ను మొదట తలుచుకుంటారు, పశువుల తొట్టే తలుచుకుంటారు, పశువుల తొట్టులో పండబెట్టని తలుచుకుంటారు. ఇదిగో బంగారము బోనలు కానుకలు సమర్పించి సాగిలపడ్డారని. అప్పుడు దేవదూత చెప్పినట్టు నిజమే. ఆ రాణి పెట్టికైతే నన్ను ఎప్పుడూ మర్చిపోయేవాళ్ళు, కానీ భూమి ఉన్నంత వరకు నా పేరు శాశ్వతంగా గణపరచబడుతుందని ఆ దేవుని కొనియాడిందంట ఆ పెట్టు. దేవుని స్తోత్రం. రెండో చెట్టు అనుకుందాం, చెట్టు ఉంది కదా, ఆ చెట్టును కూడా చెక్కి మొక్కలు చేశాడు. ఒక చేపలు పట్టి ఒక పడవగా తయారు చేశాడు, చేపలు పట్టి ఒక పడవ తయారు చేశాడు, చిన్న బోటు. అది అనుకుందంట, ఈ దేవదూత ఏంటి ఒక బ్రహ్మాండమైన వాడగా నేను తయారు చేస్తానని అడిగాను కదా, రాజులు రాణులు ఆ సముద్రము
నా ద్వారా సముద్రం దాటి పెద్ద తుఫాను ఎదుర్కొని నేను బలశాలైన సామర్థ్యం నిరూపించుకుంటానని చెప్పాను కదా, ఇదేంటి ఈ చేపలు బట్టి వాడు వచ్చాడు, ఈ చేపలు బట్టి తీసుకెళ్ళి ఆ సముద్రంలో చేపలు పడితే తీసుకొచ్చారు అని చాలా నిరుత్సాహపడిపోయిందంట ఆ చేపల బోటు. ఆ సమయంలో వీళ్ళు చేపలు పట్టుకుంటే వెళ్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, పేతురు నాకు కొంచెం అలసటగా ఉంది, ఆ దోణిలో నేను ఎక్కమంటావని అడిగాడు. ఎక్కండి అని అడిగాడు. ఆయన ఆ దోణిలో ఎక్కి ఆమరమున తలగడ ఆనించి పడుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు, నేను రాజులు ఎక్కుతాను అనుకున్నానులే, నేనేది కొద్దిగా తెల్ల వస్త్రాలు వేసుకుని బాగా ఉన్నానులే, ఈ చేపలు పట్టి వీళ్ళు చుట్టూ ఉన్న దానికంటే ఒక ఆయన ఎక్కెళ్ళి అది మురిసిపోతుంది ఆ పడవ. ఈలోపు భయంకరమైన పెను తుఫాను, అలలు పడవను కొడుతున్నాయి, తుఫాను చెలరేగింది. అప్పుడు వెంటనే ఈ పడవ కూడా అల్లాడిపోతుంది, అందరూ ప్రాణాలు బిగబట్టుకుంటూ ఉన్నారు. చెప్పమంటారా, వెంటనే పడుకున్న ఆయన లేచి ఆ తుఫానుని గద్దించాడంట. ఒక్క క్షణంలోనే ఆ తుఫాను అంతా కూడా అది నెమ్మలం అయిపోయి ప్రశాంతంగా మారిపోయిందంట. ఈ పడవ ఆశ్చర్యపోయింది, ఇదేంటి, ఆయన ఎవరు, ఇది సముద్రాన్ని గద్దించే వరకే సముద్రం అంతా ఆగిపోయింది అనుకున్నప్పుడు ఈ శిష్యులు అంటున్నారు, ఈయన ఎవరో. అప్పుడు ఆయన ఎవరంటే ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు, రాజులకు రాజు. అప్పుడు ఆ పడవంది, నేను రాజుని రానులే, నా యొక్క ఓడలో ఎక్కి నేను దాటిస్తాను అనుకుంటే రాజులకు రాజే వచ్చి నా పడవలో ఎక్కాడు. ఎంత పెద్ద తుఫాన్ని ఈ చిన్న బోటు ఆ తుఫాన్ని జయించిందని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా నా గురించి ప్రకటన చేస్తారు. ఇంత చిన్న పడవ అంత పెద్ద తుఫాన్ని జయించింది ఆ రాజు ఉన్నబట్టే అని చెప్పుకుంటానని, దేవా నేను రాజులు రానులు అనుకున్నాను కానీ సాక్షాత్తు రాజులకు రాజువే నీవు నాలోకి వచ్చి నాలో ఎక్కి ఇంత పెద్ద తుఫానులను నువ్వు సద్దనిసేవయ్యా, చరిత్ర మొత్తం నన్ను చదువుకుంటారయ్యని ఆ పడవ ఎంతో దేవుని స్తుతించిందంట. అప్పుడు మూడో చెట్టును చూసావా, దాని వరం ఏంటి, నేను ఈ చెట్లన్నిటికంటే ప్రపంచంలో చెట్లన్నిటికంటే నేను ఎత్తైన స్థలంలో ఉండాలి, ఉన్నతంగా నేను ఉండాలందంట. ఒక ఆయన వచ్చాడు, ఆ చెట్టును మొత్తం మొక్కలు చేశాడు. ఒకడు వచ్చాడన్నాడు, దాన్ని అడ్డంగా నిలువుగా దాన్ని సిలువ ఆకారంలో చేశాడు. ఇదేంటి, నేను ప్రపంచం ఎత్తైన చెట్టుగా ఉండాలనుకుంటే ఇలా చేస్తానంటే అనుకుంటున్నది చెట్టు. చివరికి సిలువుగా చేశాడు. అప్పుడు ఆ సిలువు తీసుకెళ్ళి ఒక ఆయన మీద మోపారు. ఆయన సిలువను మోసుకుంటూ గొల్గోతా పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన ఒక పర్వతం మీదకి ఎక్కేసాడు, గొల్గోతా పర్వతం మీదకి ఎక్కాడు. ఆ సిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఈయన స్తోత్ర. కింద మనుషులు ఉన్నారు, ఆ పర్వతం మీద సిలువ చెట్టు ఉంది, ప్రపంచంలో అందరికంటే ఎత్తైన స్థితిలో ఉంది. అప్పుడు ఆ సిలువ అనుకుంది, ప్రభా నువ్వు నన్ను నాలో ఉన్నమట్టే, నువ్వు దేవుడిగా నాలో ఉన్నమట్టే నేను ప్రపంచంలో చెట్లన్నిటికంటే ఎత్తైన స్థలంలో పెట్టావు ప్రభా నువ్వు నన్నని. ఇదిగో ఈ ప్రపంచం అంతా కూడా చర్చిల్లో కానీ బయట కానీ పర్వతాల మీద కానీ సిలువ నన్ను చిత్రాల రూపంలో పెడతారు, ప్రపంచమంతా నన్ను చూస్తారు అని ఆ సిలువ ఆ చెట్టు దేవుణ్ణి స్తుతించిందంట. దేవుని స్తోత్రం కలుగును. కానీ ఈ మూడు వరాలు, ఈ మూడు కోరికలు కోరుకున్నది వేరు. దేవుడు అంతకంటే అద్భుతంగా వాళ్ళ కోరికలు తీర్చి భూమి ఉన్నంత వరకు ఈరోజు పశువుల తొట్టు గురించి మనం చదువుకుంటున్నాం. ఈ రోజున ధోని గురించి, తుఫాను ఎదుర్కొన్న ధోని గురించి చదువుకుంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం అంటే ఈ రోజున సిలువను గురించి మనం చదువుకున్నాం. సిలువ లేకపోతే విలువ లేదని చదువుకుంటున్నాం. ఎంతగా దేవుడు వాటి కోరికను తీర్చి ఒక చరిత్రను నిలిచిపోయేటట్లుగా వాటి పేరు మారుమోగిపోయేటట్లుగా దేవుడు వాటి వరాన్ని దయచేశాడు. దేవుని స్తోత్రం కలుగును. క్రీస్తునందు పిల్లరా,
అవి అనుకున్నది వేరు, దేవుడు చేసింది వేరు. అవి అనుకున్నది ఎట్లయితే అంతటితోనే ముగిసిపోయేది. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన వరం తరతరాలకు వాటి పేరు నిలిచిపోయింది, చరిత్ర పుటల్లో రాసిపడింది. ఏ చర్చిల్లో చూసినా అదిగో సిలువ ఉంటుంది, అదండి. ఏ పండుగప్పుడు చూసినా పశువుల తొట్టు ఉంటుంది. ఏమండి, సముద్రంలో చరిత్ర బైబిల్ చదువుకున్నాం, యేసు ప్రభు తుఫాన్ని గద్దించిన దోణిని చదువుకుంటున్నాం. అంత చరిత్రగాంచిన ఈ చెట్లను దీవించినట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా ఆ దోణులు యేసు ప్రభు వచ్చినట్లుగా, పశువుల తొట్లు యేసు ప్రభు పరుండుపరిచినట్లుగా, సిలువ మీద యేసు ప్రభు ఎక్కినట్లుగా నీ హృదయం అనే తొట్లోకి యేసయ్య వస్తే చెప్పంటారండి, ఈ రోజున నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదం మీద పడినట్లుగా నిన్ను దేవుడు ఆశీర్దిస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నిన్ను ఆశీర్దిస్తాడు. ఈరోజు దావీదు అదే అంటున్నాడు, నేను నీ సన్నిధిలో ఉన్నట్లకు వరం దయచేయనంటే ఆ వరం ఇచ్చాడు దేవుడు. ఈరోజు దావీదుని గొర్రెలు కాసిన దావీదుని గొర్రెలు కాసినవాడు ఎక్కడ, గొప్ప రాజు ఎక్కడ, ఆ రాజ్యం అంతా కూడా దావీదుకి సాగిలిపడింది. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా జీవితంలో కూడా మన దేవుణ్ణి 3 విషయాలు అడగాలి. ఒకటి, ఏం వరం అడిగాడయ్యా? నీ ప్రసన్నత నేను చూడాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ప్రసన్నతను మనం చూడాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. దావీదు అదే దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. అలాగనే నీ వాక్యమును, నీ మందిరం నా చిండిగో, నీ వాక్యము నేను ధ్యానిస్తున్నాను. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు, ధర్మశాస్త్రానందు దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడని రాయబడింది. నీటి కాలం ఎర నాటబడిన మరి పచ్చని చెట్టు వలె వాడు ఎప్పుడు అతని చేయనిదంతా ఫలిస్తుందంట. ఇతడు పచ్చని చెట్టు వలె తరతరాలకు దీవించబడ్డాడు. తర్వాత అన్నాడు, నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నేను నీ మందిరంలోనే ఉంటానయ్యా. నాకు ఎక్కడ కూడా నాకు సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రశాంతత లేదు. నేను నీ మందిరంలోనే, నీ పాదాల దగ్గరే, నీ సన్నిధిలోనే బ్రతకాలయ్యా అని దావీదుకు వరం అడిగాడు. ఏ వరం అడిగాడండి? 1, అయ్యా నీ ప్రసన్నతను చూడాలి. 2, నీ ఆలయంలో నేను ధ్యానించాలి. 3, నా జీవితకాలం అంతా నీ మందిరంలోని నివసించాలి. ఆ వరం దేవుడు ఇచ్చాడు. ఈరోజు దావీదుని ఆయనను ఒక గొప్ప రాజుగా చేసి తరతరాలు ఈరోజున తన సంతతి భూమి మీద దావీదు సంతతిని దేవుడు ఆస్వాదించాడు. భూమి ఉన్నంతవరకు దావీదు సంతతి సింహాసనం హెచ్చించబడదని చెప్పాడు. ఆ విధంగా దావీదుని ఏ విధంగా ఆస్వాదించాడు. పిల్లగా ఈరోజు నీ పిల్లలకి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దావీదు దీపము భూమి ఉన్నంత వరకు ఆరిపోదని దేవుడు చెప్పాడు. ఆ విధంగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించి అనేకులకు దేవుడు ఆ చెట్లు కోరికను ఎలా తీర్చాడో నీ కోరికను, నీ వరాన్నిచ్చి నేను అనేకులకు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన మందిరంలో ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో జీవించినట్లుగా ఆ ప్రభు దగ్గరికి ఈరోజు నువ్వు వస్తే నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. నువ్వు అనుకున్నటువంటి రీతిలో నీ జీవితాన్ని ప్రపంచానికి దీవెనకరంగా మారుస్తాడు. ఆయన సన్నిధిలోకి వద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఆ వరము ఆ చెట్లకి ఎలా దయచేసావో, దావీదుకి ఎలా దయచేసావో, అలాగే నీ ప్రభా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి కొన్ని వరము దయచేసి ప్రభా వాళ్ళ జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించమని యేసు నామమున తండ్రి.